నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఒక తండ్రి కథ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మా వీధిలో ఒక పిచ్చి తండ్రి ఉండేవాడు. అతనికి 2 అమాయక బిడ్డలు. ఏదో ఉద్యోగ పుణ్యాన జీతము పై ఆదాయము 2 కలిసి 2 ఇళ్ళు కొనేందుకు సహకరించాయి. ఇంకాస్త మిగిలింది. దానితో పెద్దవాడిని డాక్టరు, చిన్నవాడిని ఇంజనీర్ని చేశాడు. వంట పని, ఇంటి పని చేతగాని కోడళ్ళను తెచ్చుకున్నాడు. ఒకడు నా వైద్య వృత్తిని దేశ సేవకే అంకితం చేస్తానని పట్టణానికి వెళ్ళిపోయాడు. అనారోగ్యవంతుడైన తండ్రిని చూడ్డానికి కూడా రాలేనంతగా దేశ సేవలో నిమగ్నమైపోయాడు. మరొకడు అమెరికాకు దూసుకెళ్ళిపోయాడు విమానంలో. మళ్ళీ రాలేదు. అమెరికాలో సొంత ఇల్లు కొన్నాడు. నాన్నకు వీడియో కాల్లో చూపించాడు. కారు కొన్నాడు. వాట్సాప్లో పెట్టాడు. ఆ పిచ్చి తండ్రి ఊరంతా చూపించాడు. మా కారు అంటూ అందులో తానెక్కి తిరగబోయేది లేదు. కొడుకు పుట్టాడు. ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు. ఇక్కడ పిచ్చి తండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు. ఆ మనవడిని అందరికీ చూపించి మురిసిపోయాడు. తాను ఎత్తుకుని తిరిగే భాగ్యమూ లేదు. ఆ పిచ్చి తండ్రికి అర్ధాంగిగా ఉన్న ఆ పిచ్చి తల్లి జీతం లేని పని మనిషిగానే ఉండిపోయింది. చివరి వరకు ఆ కుటుంబంలో స్వదేశ సేవకు ఒకణ్ణి, విదేశ సేవకు మరొకణ్ణి దారపోశాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగులు పడ్డాడు. ఎందుకు పనికిరాని వెధవలు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న బావమరుదులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు. చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు. సంస్కారాన్ని నేర్పించడమే విద్య యొక్క గొప్పతనం. ఆ సంస్కారం వీడితే విద్య అనర్థం.